విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు వరద సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి అదనపు సహాయ బృందాలు బలగాలను తెప్పించారు. ఆహారం, పాలు, నీళ్లు, మందులను ప్రభుత్వం సమీకరించింది. సోమవారం ఆహారం అందించలేని ప్రాంతాలకు ఇవాళ ఖచ్చితంగా నిత్యావసరాలు సరఫరా చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి ఇప్పుడు. ముంపునకు గురైన విజయవాడ ప్రాంతంలో వరద సహాయక చర్యలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి రాష్ట్ర మంత్రులు కానీ అధికార యంత్రాంగం మొత్తం విజయవాడ కలెక్టరేట్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకుని సహాయక చర్యలు పర్యవేక్షించడం కానీ నిర్వహించడం కానీ అలాగే వరద నిర్వహణ పర్యవేక్షించడం కానీ చేస్తుంది. అటు మంత్రులు కూడా దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడ నిద్రాహారాలు మాని క్షేత్రస్థాయిలోనే ఉండి మొత్తం ప్రతిదీ కూడా సమన్వయం చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల తలెత్తిన ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులనే తలెత్తున్నాయి. ఏదైతే చివరి ప్రాంతాలకు ఆహారం వెళ్లలేదని ప్రభుత్వం స్వయం ముఖ్యమంత్రి సైతమే అంగీకరించడం జరిగింది. దాన్ని అధిగమించేందుకు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాళ్ళు, దాన్ని ఏ విధంగా అధిగమించాలి ఏంటి అన్న దాని మీద అదనపు బలగాలను కానీ అలాగే అదనపు సహాయక బృందాలను కానీ విజయవాడకు రప్పించడం జరిగింది. తగినంత ఆహారం ఉన్నా సరే ఆ పంపిణీ వ్యవస్థలో తలెత్తున్న లోపాలను ఎలా అధిగమించబోతున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నారాయణ గారు, ఏదైతే తగినంత ఆహారం అనేది సేకరిస్తున్నారు, వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కొరత లేకుండా ఉంది, కానీ పంపిణీ విధానంలో మాత్రం చాలా సమస్యలు తలెత్తున్నాయి, వెళ్ళలేకపోతుంది ఏదైతే చివరి బాధితుల వరకు. దీన్ని ఎట్లా అధిగమించబోతున్నారు? మూడో రోజు పరిస్థితుల్లో ఎంత మెరుగొచ్చే అవకాశం ఉంది అని మీరు చెప్పినట్టు యాక్చువల్గా అక్కడక్కడ ఏంటంటే బోట్లు కూడా పోవటానికి కానీ ట్రాక్టర్ పోవటానికి కానీ పరిస్థితులు. ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్ బుడమేరు యొక్క వాటర్ ఫోర్స్లో బోట్లు కూడా తిరగబడుతున్నాయి. అది కొద్దిగా ఎండ్ ప్లేస్లో కొద్దిగా అది మిగతా వాటిలన్నింటిలో ఇబ్బంది లేకుండా చేశారు. ఈ రోజు అయితే ఫుడ్ డబుల్ చేశారు. వాటి నుంచే కాకుండా పక్క జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు అక్కడి నుంచి కూడా యాక్చువల్గా ఫుడ్ తెప్పించాం. అంటే నిన్నటి మీద ఈరోజు డబల్ అయింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల దాకా ఫుడ్ ప్యాకెట్లు కావచ్చు, 3 లక్షల దాకా వాటర్ ప్యాకెట్స్ పంపించేశారు ఫీల్డ్ మీదకి. దాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు యాక్చువల్గా క్లీన్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరికి 100% రీచ్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని స్వయంగా లోకేష్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, మిల్క్ కానీ, ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే సింగనగర్ ఇతర ప్రాంతాల్లో జనజీవనం మామూలు స్థాయిలో కొనసాగడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు? అంటే ఇంకొక 2-3 రోజులు యాక్చువల్గా 2 రోజులు కాస్త ఫ్లో ఎక్కువ ఉంటుందండి, తర్వాత బాగా తగ్గుతుందని. అయితే ఒక 4-5 రోజుల్లో, అంటే ఒకటి వరద తగ్గిన 24 గంటల్లో మున్సిపల్ శాఖ చేయాల్సిందంతా చేసి మొత్తం క్లీన్ చేసి రోడ్లు కానీ, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, రోడ్లు గీడ్లన్నీ కూడా వాటర్ పెట్టి వాష్ చేయమన్నారు. ఎందుకంటే ఈ ఫ్లడ్ వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి జబ్బులు రావచ్చని రోడ్లు అన్నీ కూడా విత్ వాటర్ క్లీన్ చేయమన్నారు. మున్సిపల్ శాఖ ఆ విధంగా ఆదేశించాం. వాళ్ళు అన్ని జిల్లాల నుంచి ఎక్కడైతే వరద ఎఫెక్ట్ లేదో ఆ జిల్లాల నుంచి కమిషనర్లు అందరూ కూడా వస్తున్నారు, వాళ్ళ మనుషులు తీసుకొస్తున్నారు. దాంతో తీసుకొచ్చి 24 అవర్స్లో యాక్చువల్గా క్లీన్ చేయడం జరుగుతుంది. ఆలోచనలు అంటే ఇప్పుడు జరిగిన నష్టం కానీ వీటిని కానీ అధ్యయనం చేసి ఎలాంటి పాఠాలు నేర్చుకుని దానికి ప్రణాళికలు ఎలా రచించబోతున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా కొన్ని దగ్గరలో ఆ ఇబ్బందులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా గత ప్రభుత్వం కొన్ని నెగ్లెక్ట్ చేసింది. ఆ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు మనకు ఇది ఉంది రివర్, కృష్ణా రివర్లో కొన్ని దగ్గరలో వాల్ ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ని వదిలేశారు పూర్తి కట్టగా. దానివల్ల ఓవర్ ఫ్లడ్ అవుతుంది. ఇటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. ఒక పక్క ఎక్కడెక్కడ ఏమేం చేయాలని అవన్నీ చేయటం వల్ల రెక్టిఫై అవుతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఆక్యుపై చేసుకొని ఉంటే ఇది ప్రభుత్వ కెనాల్స్ అవి వాటి వల్ల కూడా వాటర్ రివర్స్ అవుతుంది. ఎందుకంటే సిటీ తీసుకుంటే యాజ్ అ మున్సిపల్ శాఖగా సిటీలో అంతకుముందు ఇరిగేషన్ కెనాల్స్ ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్ సపోజ్ 10 అడుగులు ఉందనుకోండి, ఇరిగేషన్ లేదు. ఇరిగేషన్ లేనందువల్ల అటుపట్టుగా ఆక్యుపై చేసి ఆ 10 అడుగులు 2 అడుగులైంది. అదే 10 అడుగులు కానుంటే ఇప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు దాంట్లోంచి పోయేది. దాన్ని కూడా అధికారులు చూడమన్నాను. యాక్చువల్గా ఎక్కడెక్కడ ఉందో ఇరిగేషన్ శాఖతో ఇంట్రాగేషన్ చేసుకుని దాన్ని కూడా ఏం చేయాలో యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో నెలకొన్న ముప్పు పరిస్థితులకు సంబంధించి మూడో రోజు జరుగుతున్న సహాయక చర్యలు అలాగే తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.